తెలంగాణ మెట్రో ప్రాజెక్టుపై మరోసారి రాజకీయ ఆరోపణలు హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్లే ఎల్ఎన్టీ సంస్థ భారీ నష్టాలు చవిచూసిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో విస్తరణ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు. దీంతో మెట్రో పనులు ముందుకు సాగలేదని, ఎల్ఎన్టీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొందని అన్నారు. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. కేంద్రానికి పలుమార్లు లేఖలు రాయడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించి సంబంధిత శాఖల మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారని వెల్లడించారు. దీంతో మెట్రో ప్రాజెక్టుకు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ గురించి చర్చ జరిగినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పట్టణాభివృద్ధి కోసం కేంద్రం లక్షల కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా తెలంగాణకు దాదాపు 3,375 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉందని, ఈ నిధులతో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతం లభిస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి మెట్రో ఆలస్యంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతుండగా కేంద్రం నుంచి వచ్చే కొత్త నిధులు తెలంగాణ అభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.